ప్రతిపక్షాల ఆందోళనలతో తరచూ వాయిదా పడుతోన్న పార్లమెంట్ సమావేశాలు నేడు కొనసాగాయి. ఎంపీలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు. పలు బిల్లుల్ని ప్రవేశపెట్టి చర్చ జరుపుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి పార్లమెంట్లో వాయిదాల పర్వం నెలకొంది. అదానీ వ్యవహారం, యూపీలోని సంభాల్ హింసపై చర్చలు జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభా కార్యకలాపాలు సజావుగా సాగలేదు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యంతో ఈ గందరగోళ పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి. దీంతో మంగళవారం ఉభయ సభలు సజావుగానే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రశ్నోత్తరాల సమయంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభ్యులకు విజ్ఞప్తి చేశారు. వివిధ అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతుండటంతో పలుసార్లు ఉభయ సభలు స్తంభించిపోతున్నాయని, నేడు కూడా అదే విధంగా ప్రవర్తిస్తే వారాంతాల్లో కూడా సభ నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. సభా కార్యక్రమాల్ని వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బ్యాంకింగ్ సవరణ బిల్లును ఆమోదించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో కోరారు. ప్రతిపాదిత సవరణలు కస్టమర్ సౌలభ్యాన్ని పెంపొందించడమే కాకుండా భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేస్తాయని చెప్పారు. I rise to move that the bill further to amend the Reserve Bank of India Act 1934, the Banking Regulation Act 1949, the State Bank of India Act 1955, the Banking Companies Acquisition and Transfer of Undertakings Act 1970, and the Banking Companies Acquisition and Transfer of Undertakings Act 1980 be taken into consideration. మరోవైపు లోక్సభలో 0 అవర్లో సంభల్లో జరిగిన హింసపై సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. పథకం ప్రకారం సంభల్లో హింసకు పాల్పడినట్లు అఖిలేష్ ఆరోపించారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారన్నారు. మొఘల్ కాలం నాటి మసీదులో కోర్టు ఆదేశాల ప్రకారం సర్వే చేపట్టడాన్ని సమాజ్వాదీ పార్టీ వ్యతిరేకించింది. మసీదు సర్వే ద్వారా గంగా జమున తెహజీబ్ను దెబ్బతీస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఎక్కడ పడితే అక్కడ తవ్వాలనుకునే వాళ్లు ఒకరోజు ఈ దేశ సోదర భావాన్ని కోల్పోతారని అఖిలేష్ హెచ్చరించారు. संभल जो इसलिए जाना जाता था कि भाईचारे के साथ वहाँ रहते हैं लोग, वहाँ अभी से नहीं, सदियों पुराना भाईचारा हजारों साल से इसी तरह रहते आए हैं. लेकिन अचानक ये जो घटना हुई है, ये सोची समझी रणनीति के तहत वेल प्लान्ड हुआ है और वहाँ के भाईचारे को गोली मारने का काम हुआ है. भारतीय जनता पार्टी और उनके सहयोगी और समर्थक, शुभचिंतक बार बार खुदाई की जो बात कर रहे हैं अध्यक्ष महोदय, ये खुदाई जो है हमारे देश का सौहार्द, हमारे देश का भाईचारा, हमारे देश का गंगा जमुनी तहजीब को खो देगा. మరోవైపు రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళన కొనసాగింది. రాజ్యసభలో కొనసాగుతున్న చర్చల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చెద్దా ఢిల్లీ వాయు కాలుష్యం అంశాన్ని లేవనెత్తారు. సమావేశాల్లో కేంద్రం మాట్లాడాల్సింది ఏఐ గురించి కాదని ఏక్యూఐ గురించని అన్నారు. రైతులు పంట వ్యర్థాల్ని దహనం చేయడం వల్లే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతుందనే వాదనలు సరైనవి కాదని ఆయన పేర్కొన్నారు. దానికి సంబంధించిన పలు నివేదికల్ని చూపించారు. రైతులకు వేరే మార్గం లేకపోవడంతో వ్యర్థాల్ని దహనం చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా రాజ్యసభలో చమురు క్షేత్రాల నిబంధనల సవరణ బిల్లు ఆమోదం పొందింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.